మర్రిగూడ గ్రామంలో ఇక్కడికి వచ్చిన నా సోదరీమణులు, మా అక్క చెల్లెండ్లు, అన్న తమ్ముళ్ళు, మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇక్కడ ఈ సభకు వచ్చిన పెద్దలు, పూజ్యులు జానారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, సోదరులు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, దయచేసి నాకు కొంచెం గొంతు బాగాలేదు, చిన్నగా మాట్లాడతా. ఒక్కసారి ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యపై సంపూర్ణమైన అవగాహన ఉన్న మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న ఈరోజు ఇక్కడ భూ నిర్వాసితుల కోసం కొట్లాడాలన్నా, అభివృద్ధి కోసం కొట్లాడాలన్నా, మీ కడుపులో ఉన్న ఆకలి తెలవాలన్నా, మీ దగ్గర ఉన్న సమస్యలు అర్థం చేసుకోవాలన్నా ఇక్కడ పుట్టిన బిడ్డగా నేను మీ అందరి ముందుకు ఈరోజు వస్తున్నా. పెద్దలందరి ఎన్నికల గురించి, అభ్యర్థుల గురించి చెప్తున్నారు. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నా. 2014లో ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు, 2018లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు. ఇద్దరు మీ ప్రజా సమస్యల పట్ల ఏం కొట్లాడినరో, ఏం చేసిండ్రో మీ అందరూ మీ కళ్ళతో చూసిండ్రు. ఈరోజు ఈ ఉప ఎన్నిక వచ్చిన రోజు నేను గడప గడపకెళ్ళి అడుగుతున్న రోజు ఒక్కటే ఒక విషయం మీ అందరికీ చెప్పి నేను ముగిస్తా. గడప గడపకి వెళ్తున్న రోజు ఒక తల్లి నన్ను పట్టుకొని అడిగింది, ఈ ఉప ఎన్నికలు చల్లగుండా మమ్మల్ని ముంచనీకి వచ్చినాయి అన్నది. ఎందుకమ్మా అంత మాట అంటున్నామంటే, మీ ఎన్నికలు చల్లగుండా ఏర్లు బారై మద్యాన్ని తీసుకొస్తుండ్రు, నా మొగడు తాగేసి వస్తుండంటే ఇప్పుడు నా కొడుకు తారేండు, నిండు మని 14 ఏళ్లు లేవు, జెండా మోయనిక కావాలని చెప్పి మీ రాజకీయ పార్టీలు వారిని ఇప్పటి నుంచి తాగుబోతు తయారు చేస్తున్నాయా అని అడిగినరు. ఓ తల్లిగా ఆ బాధ నాకు అర్థమైంది కాబట్టి ఇక్కడున్న నా తల్లులందరికీ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా, రాజకీయాలు ప్రజా సమస్యలపై చేసే నాయకులు కావాలా, ప్రజా సమస్యలపై పోరాడే నాయకులు కావాలా, మా పబ్బం గడుస్తే చాలు మీ పిల్లలు ఎటన్న పోయని బంగారు తెలంగాణ పేరుతో తాగుబోతుల తెలంగాణ చేసే నాయకులు కావాలన్నా ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోండి. నేను మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డగా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన దగ్గర ప్రజాసేవే జీవితం అని నేర్చుకొని పెద్దగా అయిన దాన్ని ఈరోజు ప్రజాసేవకు వచ్చింది కూడా మీ అందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడున్న నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు మీ అందరినీ ఈరోజు పేరు పేరున చేతులు జోడించి మీ అందరినీ ప్రాధేయపడుతున్నా, నా కొంగు చాచి మరీ అడుగుతున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఓటు వేసి నన్ను గెలిపియండి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.